నిషా గుణాలు చామంతి ప్రేమల దగ్గర నుండి తప్పించుకొని హాస్పిటల్ నుండి వెళ్ళిపోతారు. అయ్యో ప్రేమ్ బాబు, నిషా అమ్మ కారు వెళ్ళిపోయిందే, ఎవరొచ్చారో ఏంటో తెలియలేదే అని చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. చామ్, పద రిసెప్షన్లోకి వెళ్ళి అడుగుదాం అని ప్రేమ్ చామంతి ఇద్దరు వెళ్ళి రిసెప్షన్లో అడుగుతూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకుముందు నిషా అనే అమ్మాయి వచ్చింది కదా, తను ఎందుకు వచ్చిందో మాకు డీటెయిల్స్ కావాలి అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, సార్ అలా చెప్పకూడదు, డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ అని రిసెప్షనిస్ట్ చెప్తుంది. తను మా రిలేటివే అండి, తనకేదో ప్రాబ్లం వచ్చినట్లుంది, మాతో చెప్పట్లేదు. తెలిస్తే మేమే దగ్గరుండి సాల్వ్ చేస్తాం, ప్లీజ్ ఆ డీటెయిల్స్ చెప్పండి అని ప్రేమ అడుగుతూ ఉంటాడు. సారీ సార్, వాళ్ళ పర్మిషన్ లేకుండా మేమేమీ చెప్పకూడదు అని ఆ అమ్మాయి అంటుంది. వాళ్ళు ఎంత అడిగినా కూడా ఆ అమ్మాయి చెప్పకపోవడంతో ఇక చామ్ ప్రేమతి అక్కడి నుండి బయటికి వస్తారు. ఇంట్లో నాటకాలాడి హాస్పిటల్కి వచ్చిందంటే ఏదో డ్రామా ఆడుతుంది, బయటపడుతుంది అనుకుంటే తప్పించుకుంది. వీళ్ళేమో ఆ డీటెయిల్స్ కూడా చెప్పట్లేదు. ఈరోజే దాని గురించి మొత్తం నిజం బయటపడుతుంది. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపిద్దామనుకున్నాను అని చామంతి అంటుంటే, నా కోసం నువ్వున్నావు కదా చామ్, అది చాలు, నువ్వేమీ కంగారు పడకు, పద వెళ్దాం అని చామ్ ప్రేమలిద్దరూ ఇంటికి వెళ్తారు. ఇక రోజా తన గదిలో కూర్చొని జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి, ఏమైంది రోజా అని అంటే, సార్ కొంచెం హెడేక్గా ఉంది అని రోజా అంటే, ఎందుకు, జరిగిన గొడవ గురించే ఆలోచిస్తున్నావా? నువ్వు మామూలు మనిషిలా ఆలోచించకు రోజా, నువ్వు ఒక ప్రిన్సెస్వి. త్వరలోనే నువ్వు యువరానివని నిరూపించుకుంటావు. అప్పుడు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. మనం ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అని అరుణ్ అంటాడు. సార్, మీరు ముందు చూపు లేకుండా మాట్లాడుతున్నారు. మాంసం తిన్నామని మెడలో ఎముకలు వేసుకొని తిరుగుతామా? రేపెప్పుడు లక్షల కోట్లు వస్తాయని మీరు అహర్నిశలు కష్టపడి సంపాదించిన ఈ 100 కోట్ల ఆస్తిని వదులుకుంటామా అని రోజా అంటే, అసలు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అరుణ్ అంటాడు. మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాది తప్పైంది క్షమించండి వేడుకుందాం అని రోజా అంటే, అలా చేస్తే మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. అలా చేయడం కన్నా 2 తాళ్ళు తీసుకొచ్చి ఊరేసుకుని పెట్టారు. అంత గొడవ జరిగాక కూడా సిగ్గు లేకుండా ఆయన్ని వెళ్ళి క్షమాపణ అడగమంటావా అని అరుణ్ అంటుంటే, నేను అలా అనటం లేదు సార్, మనకొచ్చేదాన్ని మనం తీసుకుందామని అంటున్నాను అని రోజా అంటుంది. ఆ చిల్లర ఆస్తి మనకెందుకు రోజా, నువ్వు ప్రిన్సెస్వి. పట్టాభిషేకం ఎప్పుడు జరగాలో అది ఆలోచించు. ఆ తర్వాత నా రేంజ్ ఏంటో డాడీకి అప్పుడు చూపిస్తా. ఆయన నా ఈగో మీద కొట్టారు, ఎలాగైనా నేను ఆయన ఆహాన్ని దించాలి. దట్స్ ఇట్, అంతే అని చెప్పి అరుణ్ అక్కడి నుండి వెళ్తాడు. అయ్యో దేవుడా, ఇది ఎక్కడి గొడవయ్యా బాబు. వీడేమో ప్రిన్సెస్వి నా రేంజ్ ఏంటో చూపిస్తానని అంటున్నాడు. నా రేంజ్ ఏంటో తెలిస్తే గుండాగి చేస్తావు. ఉపేంద్ర కాడేమో 100 కోట్లు అడుగుతున్నాడు, ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇప్పుడు ఆ ఉపేంద్ర కాడికి 100 కోట్లు ఇవ్వాలంటే రాజమణిహారమే దిక్కు. ఇప్పుడు అది అత్తయ్య దగ్గర ఉంది కదా అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చామ్ ప్రేమ్లు ఇంటికి రావటంతో, చామంతి నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఏమైంది అని చంద్రిక అడుగుతూ ఉంటుంది. దొరకలేదత్తా, తప్పించుకుంది అని చామంతి అంటే, హాస్పిటల్లో డీటెయిల్స్ అడిగినా కూడా చెప్పట్లేదు అని ప్రేమ అంటాడు. నిషా కూడా ఇంకా ఇంటికి రాలేదు ప్రేమ్ బాబు అని చంద్రిక అంటే, మాకంటే ముందే హాస్పిటల్ నుండి బయలుదేరిందే, ఇంకా ఇంటికి రాలేదా అని ప్రేమ్ చామంతులు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. నిషాతో పాటు ఇంకెవరో వచ్చి ఉంటారు, వాళ్ళని మనం చూడకూడదనే తప్పించుకుంది, పట్టుకోలేకపోయాం అని చామంతి అంటుంది. ఇక అప్పుడే రమాదేవి కూడా నిషా ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ వస్తూ ఉంటే, అప్పుడే ఆంటీ అనుకుంటూ నిషా అక్కడికి వస్తుంది. ఏం కాలేదంటీ, ఇంజెక్షన్ వేశారు, నొప్పి తగ్గింది అని నిషా అంటుంది. ఇప్పటిదాకా హాస్పిటల్లోనే ఉన్నావా అని ప్రేమ్ అంటే, లేదు ప్రేమ్, పెద్ద గండం తప్పింది కదా అని గుడికి వెళ్ళి మన బిడ్డకి ఏం కాకూడదని మొక్కుకున్నాను అని నిషా అంటుంటే, మన బిడ్డ అనకు అని ప్రేమ్ అంటాడు. మొదలు పెట్టావా, ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయితో మాట్లాడే విధానం ఇదేనా? బిడ్డ పుట్టాక తెలుస్తుంది కదా, అప్పటి వరకు అలాంటి మాటలు మాట్లాడకు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అని చామంతిని చూస్తూ చెప్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీ ఉన్న ఇల్లు ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఆ బుద్ధి నీకు లేకుండా పోయింది. ఇంకోసారి ఇలా జరగాలి, అప్పుడు నీ సంగతి చెప్తా అని రమాదేవి చామంతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్కి కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, రేపు మన కాలేజీలో ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నాం. చామంతికి మంచి మార్కులు వచ్చాయి కదా, అందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. చామంతికి చెప్పండి, మీరు కూడా తప్పకుండా రండి అని ఇక ప్రిన్సిపాల్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎవర్రా అని రమాదేవి అంటే, కాలేజీ ప్రిన్సిపల్ అమ్మ, రేపు కాలేజీలో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ చేస్తున్నారంట. మొన్న చామంతి కోర్టులో కేసు గెలిచింది కదా, అప్పుడు 50% మార్క్స్ యాడ్ అయ్యాయంట. దాంతో అందరికన్నా మంచి మార్క్స్ చామంతికి వచ్చాయంట. అందుకే రేపు తనకి సన్మానం చేస్తారంట అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు.
కంగ్రాచులేషన్ చామంతి అని ప్రేమ్ చంద్రికలు చెప్తూ ఉంటారు. రమాదేవి నిషా మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. తర్వాత నిషా గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఆపోజిట్గా ఉండి నన్ను ఓడించేదాకా వెంబడిస్తున్నావు కదే, రేపు నీకు కాలేజీలో సన్మానం కాదే అవమానం చేపిస్తా అని వెంటనే గుణాకి ఫోన్ చేసి కాలేజీ ప్రిన్సిపల్ ప్రేమ్కి ఫోన్ చేశాడు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అంట, చామంతికి సన్మానం చేస్తారంట అని నిషా చెప్తూ ఉంటే, అదెలా జరుగుతుంది, జరగనివ్వను కదా అని గుణ ఏదో ఒక ప్లాన్ అయితే నిషాకి చెప్తూ ఉంటాడు. ఇదే జరగాలి గుణ, రేపు దానికి అక్కడ జరిగే అవమానానికి అది ఇంకెప్పుడు తలెత్తుకొని తిరగకూడదు అని నిషా అంటే, అది రేపు కాలేజీ పైకి ఎక్కి దూకే చచ్చేలా చేస్తాను అని గుణ అంటాడు. చేయి గుణ, నా పెళ్ళి ఆపిన దాని చావు నేను నా కళ్ళారా చూడాలి అని నిషా అంటుంది. ఇంకోవైపు రోజా రాజమణిహారాన్ని ఎలాగైనా తీసుకోవాలని రమాదేవి గదికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే హర్ష లోపలికి రావటంతో ఇక రోజా షాకింగ్గా నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది. రోజా ఇక్కడేం చేస్తున్నావు అని హర్ష అంటే, అప్పుడే రమాదేవి కూడా లోపలికి వస్తుంది. ఏంటి రోజా, ఏం మాట్లాడవేంటి, ఏం వెతుకుతున్నావు అని హర్ష అంటే, ఏంటి రోజా ఈ టైంలో మా రూమ్లోకి వచ్చి ఏం వెతుకుతున్నావు అని రమాదేవి కూడా అంటుంది. ఏంటత్తయ్య, నేనేదో దొంగనైనట్టు ఈ ఇంటి దాన్ని కాదన్నట్టు అలా అడుగుతున్నారు అని రోజా అంటే, మేమేం అలా అనట్లేదమ్మా, నువ్వు చేసే పనులే అలా అనుకునేలా ఉన్నాయి అని హర్ష అంటాడు. అసలు ఎందుకు వచ్చావు, ముందు అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, ఏం కావాలి నీకు అని రమాదేవి అంటుంది. అది ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అత్తయ్య, అసలు మనశ్శాంతి లేదు. సంస్థానపు సిద్ధాంతి గారిని అడిగితే రేపు రాజమణిహారంతో శివాలయంలో పూజ చేయమని చెప్పారు. అందుకే ఆ రాజమణిహారం మీ దగ్గరే ఉంది కదా అని తీసుకుందామని వచ్చాను అని రోజా అంటుంది. దాంతో రమాదేవి షాకింగ్గా చూస్తూ, అదేంటి రోజా, రాజమణిహారం నీ దగ్గరే కదా ఉంది, నా దగ్గర ఎందుకుంది అని రమాదేవి అంటుంది. అది నా దగ్గరే ఉంటే మీ రూమ్లోకి ఎందుకు వస్తాను అత్తయ్య, గుళ్ళో తీసుకుంది మీరే కదా, ప్లీజ్ అత్తయ్య రేపు పూజలో పెట్టాలి అని రోజా అంటుంది. నా దగ్గర లేదని చెప్తున్నాను కదా, నేనెలా తెచ్చేయను అని రమాదేవి అంటే, మీ కన్ఫ్యూజన్ డ్రామా మళ్ళీ మొదలు పెట్టేశారా, ఉంటే ఇవ్వచ్చు కదా రమ్మ, ఏదో పూజ అంటుంది కదా అని హర్ష అంటాడు. ఏంటి హర్ష, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, నా దగ్గర ఉంటే ఇస్తాను కదా, లేదు అది తన దగ్గరే ఉంది అని రమాదేవి అంటుంది. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను అత్తయ్య, నా దగ్గర లేదు అని రోజా అంటుంది. మీ గొడవ ఇంతట్లో తేలేలా లేదు, రాత్రి కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని హర్ష హాల్లోకి వెళ్ళి పడుకుంటాడు. అత్తయ్య రేపు ఆ పూజ ఇంపార్టెంట్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అని రోజా అంటే, అరే అది నీ దగ్గరే ఉంది కదా రోజా, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, వెళ్ళి వెతుకు అని రమాదేవి అంటుంది. అసలు అది నేను తీసుకుంటేనే కదా అత్తయ్య ఎక్కడో పెట్టి మర్చిపోవటానికి, మీరే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు, ప్లీజ్ అత్తయ్య అని రోజా అంటే, ఏంటి రోజా, దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదా, నా దగ్గర ఉంటే నీకు ఇవ్వకుండా ఉంటానా, అసలు మిమ్మల్ని ఇంట్లో నుండి వెళ్లకుండా ఆపిందే నేను, మీకు ఆస్తి రావాలని గొడవ చేసిందే నేను, అలాంటిది ఇంకా నన్ను ఎందుకు నమ్మటం లేదు అని రమాదేవి అంటుంది. అవును నిజంగానే అత్తయ్య దగ్గర రాజమణిహారం లేనట్లుంది, మరి అది ఇంకెవరి దగ్గర ఉంది అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రోజా, ఏం ఆలోచిస్తున్నావు అని రమాదేవి అంటే, మరి ఆ రాజమణిహారం మీ దగ్గర లేక నా దగ్గర లేక ఇంకెవరి దగ్గర ఉంది అని రోజా అంటుంది. ఇదంతా తేలిగ్గా వదిలిపెట్టే విషయం కాదు రోజా, ఆ రాజమణిహారం ఎక్కడుందో వెతికి తీసుకురా అని రమాదేవి చెప్పటంతో, అలాగే అత్తయ్య అని రోజా వెళ్ళిపోతుంది. ఇంకోవైపు చామంతి అమ్మవారికి పూజ చేసి, తల్లి నా లక్ష్యాన్ని నేను చేరుకుంటున్నాను, ఇదే దయ నా మీద ఎప్పుడూ చూపిస్తూ ఉండు తల్లి, నా తండ్రిని జైలు నుండి విడిపించుకుంటాను, అలా జరిగేలా కరుణించు తల్లి అని చామంతి ఏడుస్తూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత చామంతి కిచెన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటే, ఏంటి చామంతి అలా ఉన్నావు, ఎన్నో రోజులుగా నువ్వు కష్టపడి అవమానాలు ఎదుర్కొని సాధించిన డిగ్రీ పట్టాని ఈరోజు అందుకోబోతున్నావు, కాబట్టి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా, నువ్వు సంతోషంగా వెళ్ళి నీ డిగ్రీ పట్టాని అందుకోవాలి, ఎందుకలా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా అని చంద్రిక అంటే, ఏం లేదు అత్త, ఎన్నో రోజులుగా దీనికోసం ఎదురు చూశాను, అందుకే నాకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి, నేను ఇదంతా చేస్తుంది మా నాన్నని కాపాడుకోవటం కోసమే, అన్యాయంగా మా నాన్నని జైల్లో వేశారు, మా నాన్నని విడిపించమని ఎంతోమందిని వేడుకున్నాను, కానీ కుదరకపోవటంతో నేనే లాయర్ని అవ్వాలనుకున్నాను, ఇప్పుడు నా లక్ష్యానికి ఒక మెట్టు దూరంలో ఉన్నానత్త, ఇప్పుడు ఈ డిగ్రీ పట్టా తీసుకుని ఇక బార్ ఎగ్జామ్స్ రాసిస్తే నేను లాయర్ని అయిపోతాను, అప్పుడు నాన్నని ఎలాగైనా నిర్దోషినని నిరూపించి జైలు నుండి విడుదల చేపిస్తాను అని చామంతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. నువ్వు అనుకున్నది తప్పకుండా చేస్తావు చామంతి, మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదు, ఆయన్ని తప్పకుండా నువ్వు జైలు నుండి విడిపిస్తావు చామంతి
నాకు ఆ నమ్మకం ఉంది. సంతోషంగా ఉండు చామంతి. ప్రేమ్ బాబుకి కాఫీ ఇచ్చేస్తానుండు అని చంద్రిక వెళ్ళబోతూ ఉంటే, అత్త నువ్వు ఆగత్త, నేను తీసుకువెళ్తానులే అని చామంతి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక చామంతి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చి ప్రేమ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ ప్రేమ్ బాబు. మీరు కనుక నాకు సపోర్ట్గా లేకపోతే నేను ఈరోజు కాలేజ్ టాపర్ అయి ఉండేదాన్ని కాదు. మీరిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం వల్లనే ఈరోజు నేను ఇది సాధించాను. అందుకే మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోవట్లేదు అని చామంతి అంటుంది. చామంతి, ఇందులో నేను చేసిందేముంది? నువ్వు కష్టపడి చదివి నువ్వు అనుకున్నది సాధించావు. ఇది నీ కష్టానికి తగిన ప్రతిఫలమే అని ప్రేమ్ అంటుంటే, అదేం కాదు ప్రేమ్ బాబు. నీరు పోయకుండానే మొక్క పెరుగుతుందా? గాలి వెలుతురు లేకుండా చెట్టు అవుతుందా? భూమి సారం అందించకపోతే వృక్షంగా మారుతుందా? అవన్నీ నాకు మీరే బాబు. మీరు లేకపోతే నేను లేను అని చామంతి అంటుంటే, అవునా, మరి నాకేం చేస్తావు నువ్వు అని ప్రేమ్ అంటాడు. ఏం కావాలి ప్రేమ్ బాబు అని చామంతి అంటే, నేను ఏది అడిగినా చేస్తావా అని ప్రేమ్ అంటాడు. అప్పుడే నిషా అక్కడికి వచ్చి వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది. మీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకువస్తాను అని చామంతి అంటే, ఇప్పుడు వద్దులే చామంతి, అయినా నువ్వు పాయసం చేసి తీసుకొస్తానని అంటావని అనుకోలేదు అని ప్రేమ్ అంటే, మరి ఇంకేమనుకున్నారు ప్రేమ్ బాబు అని చామంతి అంటుంది. ఏం లేదులే, తర్వాత చెప్తాను, పద కాలేజీకి వెళ్దాం అని ప్రేమ్ అంటాడు. కలిసి కాలేజీకి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తాను అని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి చాలా సంతోషపడుతూ, భార్యగా ఆయన బండి మీద ఫస్ట్ టైం వెళ్తున్నాను. టాపర్ని అయ్యానన్న ఆనందం కంటే ఇది ఇంకా ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది. ఈ స్పెషల్ డే నాకు ఇంకా స్పెషల్గా మారబోతుంది అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ బైక్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే చామంతి బ్యాగ్ వేసుకొని అప్పుడే అక్కడికి వస్తుంది. కూర్చో చామ్ అని ప్రేమ్ అంటే ఇక చామంతి బైక్ ఎక్కబోతూ ఉంటే అప్పుడే నిషా అక్కడికి వచ్చి, కాలేజ్కే కదా ప్రేమ్, నీ బైక్ పైన ఇద్దరం కలిసి వెళ్దాం అని నిషా అంటుంది. ఇక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటే, నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు దాని వైపు చూస్తావేంటి? అంటే మనం వెళ్ళాలంటే సర్వెంట్ పర్మిషన్ కావాలా అని నిషా అంటుంది. నిషా, ఇవే తగ్గించుకుంటే మంచిది అని ప్రేమ్ అంటాడు. నేను చామంతిని తీసుకువెళ్తానని చెప్పాను అని ప్రేమ్ అంటే, నేను నీకు కాబోయే భార్యని తీసుకువెళ్లకుండా సర్వెంట్ని తీసుకువెళ్తావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ప్రేమ్? చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా నువ్వు ఆలోచించవా అని నిషా అంటుంటే, నిషా నన్ను విసిగించకు అని ప్రేమ్ అంటాడు. అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి, నీతో బైక్ మీద రావాలని నిషా ఆశపడుతుంది కదా, నువ్వు తనని తీసుకువెళ్ళు. నిషా నువ్వు వెళ్ళి కూర్చో. ఏ చామంతి, నువ్వు ఏ బస్సునో ఆటోనో వెళ్ళు, నీకు అలవాటే కదా అని రమాదేవి చెప్పటంతో ఇక చామంతి చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా ఏమీ చేయలేక చామంతి వైపు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఇక నిషా బైక్ ఎక్కి ప్రేమ్ వెనకాల కూర్చోవటంతో అప్పుడే హర్ష అక్కడికి వచ్చి, నిషా ఏం చేస్తున్నావు, ముందు బండి దిగు అని అంటాడు. ఏమైంది అంకుల్ అని నిషా బైక్ దిగి అడుగుతూ ఉంటుంది. వాడికంటే తెలీదు, మీ ఆంటీకేమో ఆలోచన ఉండదు అని హర్ష అంటే, నేనేం చేశాను హర్ష అని రమాదేవి అంటుంది. దగ్గరుండి మరీ బైక్ ఎక్కిస్తున్నావు, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని బైక్ మీద అలా ఎవరైనా పంపిస్తారా? రోడ్లు అసలే బాగోలేవు, కొంచెం అటు ఇటు జరిగినా ఎంత ప్రమాదమో చెప్పు అని హర్ష అంటుంటే, లేదంకుల్, ప్రేమ్ జాగ్రత్తగానే తీసుకువెళ్తాడు అని నిషా అంటుంది. అంత రిస్క్ ఛాన్సెస్ ఉన్నప్పుడు బైక్ మీద వెళ్ళటం ఎందుకు చెప్పు? నీకు పుట్టబోయే బిడ్డ మీద నీకు ప్రేమ లేదా? ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పు అని హర్ష అంటుంటే, అదే చెప్తున్నాను నాన్న, కానీ వినట్లేదు. వినకపోతే వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేకాని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళకూడదు. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిషా, నీకేమైనా అయితే మీ నాన్నగారు నన్ను నిలదీస్తారు. కారులో వెళ్ళమ్మా అని హర్ష డ్రైవర్ని పిలిచి నిషాని కారులో తీసుకువెళ్ళమని చెప్తాడు. ఇక దాంతో ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు.